అందరికీ నమస్కారం. నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కంచి కామాక్షి అమ్మవారి రూపంలో అలంకరించారు. అమ్మవారు కామాక్షి అలంకరణలో కొలువై ఉన్న స్థానాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. కామాక్షి అమ్మ పేరులో కా అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. ఈ నవరాత్రి ఉత్సవాలలో కామాక్షి అమ్మ అనుగ్రహం పొందాలంటే శ్రీ లలితా సహస్రనామం పఠించాలని పెద్దలు చెప్తారు. ఇక్కడ కామాక్షి రూపంలో కొలువై ఉన్న అమ్మవారు పాసం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడతో మనకి దర్శనమిస్తారు. మామూలుగా కామాక్షి అమ్మ ధ్యాన భంగిమలో భక్తులపై దయగల చూపుతో ఉంటారంట. అందుకే కామాక్షి రూపంలో ఉన్న అమ్మని దర్శించుకుంటే భక్తులకు కోరిన కోరికలు తీరడమే కాకుండా కొత్తగా ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. మనందరికీ తెలిసిన విషయమే, కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారు 18 శక్తిపీఠాలలో ఒకరని, అమ్మవారి నాభి భాగం అక్కడ ఉందని నమ్ముతారు. అంత విశిష్ట కలిగిన కంచి కామాక్షి అమ్మ అలంకరణ మనమున్న ప్రదేశంలో దర్శించుకోగలగడం మన అదృష్టం. ఈ వీడియో ద్వారా శ్రీ కామాక్షి అమ్మ అలంకరణ విశిష్టత గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అలాగే మా ఊరిలో ఉన్న వివిధ రకాల దేవాలయాల్లో అందులో అమ్మవారి అలంకరణల గురించి ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. అలాగే నవరాత్రి సందర్భంగా 3వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని కూర్మావతారంలో అలంకరించారు. కూర్మావతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు దర్శిస్తారని ఆశిస్తున్నాను. అలాగే స్వామివారికి హారతి ఇచ్చే ప్రత్యేక సేవని షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే ఇక్కడ కామాక్షి రూపంలో ఉన్న అమ్మవారి హారతిని కూడా దర్శించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో సరిచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.